ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమర్నాథ్ యాత్రికులకు అలర్ట్, అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. సంఘ వ్యతిరేకులతో రాహుల్ రహస్య ఒప్పందం, మోదీ ఘాటు విమర్శ. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, మళ్లీ కస్టడీ పొడిగింపు. సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి, మంత్రి బొత్స. కాంగ్రెస్ సీనియర్ నేత వైనాడ్ సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటు విమర్శలకు దిగారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో నిషేధానికి గురైన ఒక సంస్థకు చెందిన రాజకీయ విభాగంతో రాహుల్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో ఆయన కుటుంబానికి అండగా నిలిచిన నియోజకవర్గాన్ని కూడా రాహుల్ పక్కన పెట్టేశారని అన్నారు. కేరళలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండానే కాంగ్రెస్ క్రౌన్ ప్రిన్స్ ఓట్లు అడుగుతున్నారని పాలక్కాడ్ లో సోమవారం నాడు జరిగిన ఎన్నిక ర్యాలీలో మాట్లాడుతూ మోదీ అన్నారు. यहां कांग्रेस ने उस संगठन के पॉलिटिकल विंग से बैकडोर समझौता किया है जिसको देश में देश विरोधी प्रवृत्ति के लिए बैन किया गया है। लेकिन क्या आपने कभी सुना है कांग्रेस के इन नेताओं के मुंह से कभी भी कोऑपरेटिव बैंक के स्कैम के लिए कैसे पैसे लूटे हैं एक शब्द बोलते हैं क्या? कांग्रेस के ये युवराज केरला के लोगों से वोट तो मांगेंगे लेकिन आपके हक में आपके मुद्दों पर एक शब्द भी नहीं बोलेंगे. అమర్నాథ్ వార్షిక యాత్ర 2024 జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు శనివారం ప్రకటించింది. 52 రోజుల పాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను 3 రోజులు సిబిఐ కస్టడీకి అప్పగించారు. ఈ 3 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాదులు, కవిత తరఫున న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని, విచారణకు ఆమె సహకరించలేదని సిబిఐ ఆరోపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితను 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. దీని ప్రకారం కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏపీలో ప్రధాన పార్టీల అధినేతలపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కొత్త డ్రామా నడుస్తుందని అన్నారు. ఆయా పార్టీల నేతలను రాళ్లతో కొట్టడం ఏంది అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్ ఏపీ ప్రజలను మోసం చేశారని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర్ లో ఆమె ఇవాళ పర్యటించారు. మొదట రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి మద్యం వ్యాపారంలో బాగా సంపాదించారని విమర్శించారు. నాసిరకం మద్యం విక్రయించడం ద్వారా పేద ప్రజల జీవితాలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం ఒక్క చేత్తో మట్టి చెంబు ఇస్తూ మరో చేత్తో వెండి చెంబు లాగేసుకుంటుందని విమర్శించారు. టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్ మోదీకి తొత్తుగా మారారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ 5 ఏళ్ల కాలంలో ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఏపీలో చిత్ర విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నా ఏకంగా ముఖ్యమంత్రిపై రాయ విసడం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. విజయవాడ సింగనగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగంతకులు 2 రాళ్లు విసిరారు. ఈ దాడిలో రాయి తగలడంతో జగన్ కంటికి గాయమవగా మరో రాయి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగిలింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడి జరిగినప్పటికీ సదరు వ్యక్తులు ఇప్పటికీ దొరకకపోవడం గమనార్హం. పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ చుట్టూతా పోలీసుల వలయాన్ని దాటి మరీ సీఎం కు తగిలేలా దాడి చేయడం అనేది అసంభవం. కానీ అవన్నీ దాటుకొని మరీ ముఖ్యమంత్రిపై కొందరు అగంతకులు గులకరాళ్లతో దాడి చేయడం అనేక అనుమానాలకు రేపుతుంది. అయితే అగంతకులను పట్టుకునేందుకు పోలీసులు ఎంచుకున్న మార్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యాదగిరిగుట్టలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని ఓటును అభ్యర్థించిన ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మేజర్తో గెలిపించాలని సోమవారం రోజు యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఓ హోటల్లో పూరీలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ చేయి గుర్తు ఓటు వేయాలని ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కోటేస్తే ఫ్రీ సాయిపోయి అందరికి ఎప్పుడు చేయి గుర్తుకోవడానికి ఓట్లు పెట్టుకుంటాం. అది నేను హోటల్ మెయింటైన్ చేసిన అలా తెలియదు. అల్ల పూరి అవుతుంది. ఎమ్మెల్యే గెలిపించినట్టు ఎంపీ గారిని కూడా మెజార్టీ గెలిపించారు. మొన్న విజయవాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక షూటర్ తో టీడీపీ నేతలు కొట్టించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం నాడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు రాయితో జగన్ ని కొట్టించడం, నిన్న గులకరాలతో దాడి చేయించుకోవడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ యాక్టర్ కాదు, రియల్ ఫైటర్ అని కొనియాడారు. దీంట్లో కూడా అసోసియేషన్ లో ధర్నాల్లో దీక్ష కూర్చున్న గాజువాక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ అభ్యర్థి వచ్చి ఇప్పుడు ఎన్డీఏ క్యాండిడేట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి ఆ చేసిన ధర్నాలు, చేసిన పోరాటాలు ఇవన్నీ ఫేక్ అని కదా, ఫేక్ అని కదా. దేనికి చేయాలా ఆ ధర్నాలను, ఆ నిరాదీక్షలను? మేము మాది ఆ రోజు మా స్టాండ్ ఒకటే, ఈరోజు మా స్టాండ్ ఒకటే. మళ్ళీ ఈరోజు నిన్న గాజువాక స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి వచ్చిన మరి తెలుగుదేశం నాయకులు దాని గురించి మాట్లాడు అంటే వాళ్ళ తాలూకా దుర్బుద్ధి, వాళ్ళ తాలూకు విధానం, వాళ్ళ అభిప్రాయం తాటతల్లం అయిపోయింది. ఇక నిర్ణయించు. కాకినాడ జనసేనలో బగ్గుమన్న వర్గ విభేదాలు. కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ కుమార్ కాకినాడ సిటీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే స్టేజి పైకి తమ నాయకుడిని పిలవకుండా అవమానించారంటూ జనసేన పార్టీలోని ఒక వర్గం ఆందోళనకు దిగింది. స్టేజి దగ్గరికి వెళ్లి మరీ ఆందోళన చేపట్టారు. ఒక వర్గంపై మరో వర్గం నేతలు విమర్శలు చేసుకున్నారు. ఏప్రిల్ 13న తనపై జరిగిన దాడి తర్వాత సీఎం జగన్ తన యాత్రను ప్రారంభిస్తుండగా కృష్ణా జిల్లా గన్నవరంలో ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఈ నిండిపోయిన రోడ్లను చూసేనే తెలుస్తుంది ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమంతో.
నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం వార్డు 7 లాల్ బజార్ మెయిన్ రోడ్ లో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు మరియు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలోని వివిధ హోదాలలో ఉన్న నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చేసి ఈ ల్యాండ్ కొని మనని నానా ఇబ్బందులు పెట్టిండు గ్రామస్తులని మనందరినీ. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ఆకర్షితులై కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గారి సమక్షంలో భారీగా చేరికలు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు 7 లాల్ బజార్కి చెందిన వారు కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీ గణేష్. చేరిన వారిలో మురళీ ముద్రాస్, భక్తవచలం, మధు, నాగేష్ గౌడ్, రాజేందర్ సింగ్, సాయి యాదవ్, శివ, భరత్, ఆనంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య కోర్టుకు తీసుకెళ్తున్న కవిత లోపలికి వెళ్తూ మీడియా వాళ్ళతో చెప్పిన మాటలు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పట్టణంలో ప్రచారం చేసిన పరకాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల కాళీ ప్రసాదరావు ప్రచారం చేస్తూ పట్టణంలో తిరిగి అనంతరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికా సమావేశం నిర్వహించారు. హాజరైన బూత్ ఇన్ఛార్జ్ అధ్యక్షులకు మరియు బీజేపీ నాయకులకు, అలాగే ఈ సమావేశంకి వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ ఇచ్చిన ఆరు రమేష్ గారు గెలవబోతున్నారు. మీకు తెలుసు, మా అభ్యర్థి ఆరు రమేష్ గారు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య నజీర్ గారు బీజేపీలో ఉన్నారు. మేము అందరం ఉన్నాం. మేము జాతీయవాదానికి, మోడీకి కంకణబద్ధులమై ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయానికి మేము కంకణబద్ధులమై ఉన్నాం. చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ను. ప్రజలు అనుకుంటున్నారు ఇది అయింది సార్, ఏదో అయింది. అప్పుడు హెడ్లైన్స్. అమర్నాథ్ యాత్రికులకు అలర్ట్, అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. సంఘ వ్యతిరేకులతో రాహుల్ రహస్య ఒప్పందం, మోదీ ఘాటు విమర్శ. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, మళ్లీ కస్టడీ పొడిగింపు. సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు.
చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. మంత్రి బొత్స. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.